మా అమ్మ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో ఫుడ్‌ని అంత తొందరగా లైక్ చేయను గానీ మా అమ్మ ఎప్పుడన్నా ఒకసారి మనసు లాగుతా ఉంటది మా అమ్మ. అయితే ఈరోజు ఏమైందంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్ళిపోయారు. ఏదో ఒకటి తినాలి గదా అని జెప్పి ఒక సింగిల్ బిర్యానీ తీసుకుందామని డిసైడ్ అయినా మా అమ్మ. బిర్యానీ తీసుకున్న ప్రతిసారి నాకేమో ముక్కలు రావట్లేదు మా అమ్మ చికెన్ ముక్కలు. అందుకే ఈసారి ఏం డిసైడ్ అయినానంటే చికెన్ మంచూరియా ఒకటి హాఫ్ ప్లేట్ చేపించుకొని దాన్ని బిర్యానీలో పెట్టుకొని తిందామని డిసైడ్ అయినా మా అమ్మ. అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టు ఈరోజే ఆ సింగిల్ బిర్యానీలో 3 చికెన్ పీసులు ఇచ్చాడు మామ. ఇంకో విషయం ఏందంటే యూట్యూబ్‌లో అందరికి నచ్చేటట్టు వీడియోలు చేసి వాటికి వ్యూస్ తీసుకురావడం అంత ఈజీ కాదు మామ. నాకు వీడియో చేస్తున్న ప్రతిసారి నా మైండ్‌లో ఒకటే ఫీలింగ్ ఉంటది మామ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆ బిర్యానీని ఆ ప్లేట్‌లో అలా అరేంజ్ చేసి ఇంక ముక్కల కోసం వెతకడం స్టార్ట్ చేసినా మామ. ఆ బిర్యానీలో ముక్కలు దొరికిన ప్రతిసారి అదొక రకమైన ఆనందం మామ. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా నేను ఇంత ఎతకలేదు మామ. కొన్ని రకాల జనాలు చిన్న చిన్న విషయాలకే ఓ తెగ ఆనందపడిపోతా ఉంటారు. ఆ కేటగిరీలోకి వస్తానేమో మామ నేను కూడా అల్ప సంతోషిని. హైదరాబాద్‌లో ఉంటే అంతే మామ. వారానికి 1, 2 సార్లైనా బిర్యానీ పడంది మనకేమో అవ్వదు. అందుకేనేమో ఇండియా మొత్తంలో తెలంగాణనే టాప్ 1లో ఉంది మామ నాన్ వెజ్ తినే వాళ్ళలో. ఈ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది మామ. కాస్ట్ వచ్చేసి 140 రూపీస్. వర్తేనంటారా?